తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు పెన్షన్లను అయితే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక అర్హుడై ఉన్నటువంటి మనకైతే ఇటువంటి వారందరికీ 4,016 రూపాయలు, ఇక ఏకంగా వీరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్లను ఏ జిల్లాలలో ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా జమ చేయబోతున్నారు. ఇక అంతేకాకుండా మనకి పోయిన నెల గత నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారికి తిరిగి ఆ పెన్షన్ డబ్బులు మళ్ళీ జమ చేస్తారా, జమ చేయరా? ఇక అంతేకాకుండా మనకి ఈ జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జూలై నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తారు కాబట్టి ఇక ఆ నెల పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? ఇక ఆ పెన్షన్లు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా, లేదంటే పాత పెన్షన్లను పంపిణీ చేస్తారా అని చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది, కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చి అధికారం చేపడితే వచ్చిన నెల నుంచే లేదంటే 100 రోజుల నుంచి ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 6,000 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తాం, విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇచ్చిన హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోవడం లేదు. సో దీనిపైన తాజా సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం సమాచారాలు ఏంటి, ఇక అంతేకాకుండా మనకి ఏవైతే ఈ జూలై నెల పెన్షన్లు అంటే జూన్ నెల పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అనేది మనం మహిళలకు 2,500 రూపాయల డబ్బుల విషయంలో కూడా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అంతేకాకుండా వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని అయితే చెప్తున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను భారీ ఎత్తున విడుదల చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేర్చుకోకపోతే వాళ్ళకి ఓట్లు అనేది చూసుకున్నట్లయితే తగ్గుతాయనే కారణాలతోటి ఇక స్థానిక ఎన్నికల కారణంగాను ఇక వివిధ రకమైన కారణాల చేత ఈ కొత్త పెన్షన్లను ఆగస్టు నెల నుంచి విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో క్యాబినెట్లో ఆమోదం కూడా తెలపడం అయితే జరిగిందంట. ఇక ఏకంగా అర్హులను గుర్తించి మొత్తం ఎన్ని లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, అనర్హులు ఎంతమంది ఉన్నారో తీసుకొని వారిని అనర్హుల నుంచి తొలగించి అర్హుల నుంచి తీసివేసి అనర్హులని మొత్తం ఒక లెక్క అనేది చేసిన తర్వాత, జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి చూసుకున్నట్లయితే ఇది ఇలా ఉండగా మనకి ఏదైతే జూలై నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జూలై నెల చివరి వారం నుంచి యథావిధిగా పాత పెన్షన్లను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీగా పాత పెన్షన్లను పంపిణీ చేస్తామని విడుదల చేయడం అయితే జరిగింది అప్డేట్స్. ఇక ఈ పెన్షన్ మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తొందరగా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఈరోజు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.